ఎందుకు బుద్ధి చెప్పినట్లు వినరు? మనస్సు ఇంద్రియాలతో కలిస్తే భోగి. ఇంద్రియాలంటే కడు చెప్పినట్టు నోరు చెప్పినట్టు తినాలనుంది, మనసు చెప్పింది. ఎంత కష్టమైనా వీళ్ళు అదే తింటాడు. అవును. తినొద్దురా, నీకు తినకూడదు, ఫ్యాట్ ఎక్కువ ఉంది, లేకపోతే ఇందులో ఆల్కహాల్ ఎక్కువ ఉంది, ఎన్ని చెప్పినా మనసు చెప్పింది వాడికి. అవును. దానికి ఇంద్రియాలు సహకరిస్తున్నాయి. అవును. అందుకని మనసు ఎప్పుడైతే ఇంద్రియాలతో కలుస్తుందో వాడు భోగైపోయాడు. వాడి దేహం గురించి తప్ప ఇంకేది ఆలోచించదు. అదే మనస్సు ఆత్మతో కలిసింది అనుకోండి, ఆత్మ అంటే ప్రాణం, మనలో ఉండేటువంటి ఒక గొప్పదైన వెలకట్టలేని వస్తువు అది. కంటికి కనపడకుండా అగమ్యంగా ఉంటూ మనలోనే ఉంటూ మనకి విలువను ప్రసాదించేది అది. దేహంలో ఇప్పుడు గురువు గారు వచ్చారన్నా, ఇంకోరు వచ్చారన్నా, పెద్దవాళ్ళు వచ్చారన్నా ఎవరికి దండం పెడుతున్నాం? మీలో ఉండే ఆత్మకి దండం పెడుతున్నాం, మీకు కాదు. ఈ కళేబరానికి కాదు మనం చేసే నమస్కారం. ఇలా పెట్టేది నమస్కారం. నీలో గొప్ప చైతన్యవంతమైన ఆత్మ ఉంది. ఆత్మే పరమాత్మ స్వరూపం. అది ఏ జాతికైనా, ఏ మతస్థుడికైనా, ఎవరికైనా నీలో ఉండేటువంటి చైతన్యం అనేటువంటి ప్రాణం ఏదైతే ఉందో అదే భగవతత్వం, అదే పరమాత్మ. అందుకని ఆయన నమస్కారం. తెలుసున్న ప్రతి వాళ్ళు ప్రతి నమస్కారం చేస్తారు. అవును. అంటే ఇది నాలోనే కాదు, మీలో కూడా ఉంది. ఈ తత్వాన్ని నేను నాలోనే మీరు చూశారు, కానీ మీలో నేను కూడా చూశాను. ఎవరైనా శవానికి నమస్కారం చేస్తారా? ప్రాణం లేనిది కళేబరానికి చెయ్యరు. దండం పెడతారు, పెట్టడం. ఆ నమస్కారం వేరే ఉంటాయి అవి. అవును.